ముందు ఒక వార్త చూద్దాం. ఈ వార్త చూస్తే ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అనేది ఈ టైటిల్ అని అర్థమవుతుంది. ఇది సిటీ ఎడిషన్లో వచ్చిన వార్త. నిరుపేద కుటుంబాల్లో కుటుంబ యజమాని మృతి చెందితే కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 1వ తేదీ నుంచి స్పౌస్ పింఛన్ పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్ధం చేసినట్టు వెల్లడించారు. గత వైకాపా పాలనలో కుటుంబ యజమాని పింఛన్ పొందుతూ ఇది కారణాల వల్ల కొంతమంది మృతి చెందారు. కుటుంబాలకు గత వైకాపా ప్రభుత్వం అండగా నిలవలేదు. పింఛన్ మంజూరు చేయమని అనేక సార్లు దరఖాస్తు చేసి సచివాలయాల చుట్టూ తిరిగిన పింఛన్ మంజూరు చేయలేదని వితంతువులు ఆవేదన చెందారట. ఇది రాయడానికి కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. ఈ ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్లు బిగిన్ చేస్తుందని చెప్పు, తప్పులేదు. ఇదివరకు ఇచ్చేది కాదు అనేటటువంటిది. అసలు స్పౌజ్ పింఛన్ అనే పేరే పెట్టలాళ్ళు. పింఛన్ ఇంట్లో ఒకళ్ళకి ఇస్తారు, వాళ్ళు చనిపోతే ఆ తర్వాత ఉన్న వాళ్ళకి ఇస్తారు. మగవాళ్ళు చనిపోతే మహిళలకి అన్ని చోట్ల ఇచ్చారు. మొదట్లో 3 నెలలకే ఎప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు, తర్వాత 6 నెలలకు ఇచ్చారు. అంతే తప్పించి ఇప్పుడు ఏడాది నుంచి కొత్త పింఛన్లే లేవే. అప్పట్లో 60 ఏళ్ళు దాటగానే వెంటనే పింఛన్కి అప్లై చేసుకుంటే నెక్స్ట్ 3 నెలలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత 6 నెలలు ఇచ్చేవాళ్ళు. ఆ మనిషి చనిపోతే కనుక 3 నెలల్లో ఇచ్చేవాళ్ళు, ఒక్కోసారి నెలకే ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ టైంను బట్టేసి అది తీసేసి అప్పట్లో ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రమే ఇస్తున్నారు. ఈ వార్తల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాం మనం? ప్రతి వార్తలో విషయాన్ని నింపడం అనేటటువంటిది కరెక్టా కాదా అంటే వాళ్ళ దృష్టిలో కరెక్టు, మరి పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం.